హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. మనం ఏంటి కిందటి వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూసాం. ఈరోజు మనం సింప్లిఫికేషన్స్ చూద్దాం. ఓకే ఓకే మన సింప్లిఫికేషన్స్ అంటే మనకు చాలా తెలుసు కదా, వి బోడోమస్. ఓకే, వి బోడోమస్ వి బోడోమస్ వి బోడోమస్ అంటే ఏంటి? వి అంటే వినిక్రమ్. వినిక్రమ్ అంటే ఎప్పుడైనా ఏదైనా ఎన్ నెంబర్కి ఇలాగ బారిస్తే దాన్ని ఫస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బి అంటే బ్రాకెట్. ఓకే, ఓ అంటే ఆఫ్ అని ఏంటో. ఓకే, ముందు ఓ అంటే ఆఫ్ ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు ఆఫ్ ముందు చేయాలి. ఓకే, డి అంటే డివిజన్. ఎం అంటే మల్టిప్లికేషన్. ఓకే, ఏ అంటే ఎడిషన్. ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చారు? 5 1/3 అంటే సింపుల్ 5 1/3 మైనస్ ఇదేంటి కర్లీ బ్రాకెట్. ఏంటి బ్రాకెట్లు ఎన్ని ఉంటాయి? స్మాల్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, ఇక స్క్వేర్ బ్రాకెట్. ఓకే, ఇప్పుడు ఏంటి కర్లీ బ్రాకెట్ 4 1/3 మైనస్ ఇదేంటి స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చారు. ఓకే, అవును కదా, 2 1/3 ఇచ్చారు మైనస్ 1/3 ఓన్లీ 1/3 ఇచ్చారు. ఇక్కడ ఏం ఇచ్చారు? పైన బార్ ఇచ్చారు. బార్ ఇస్తే ఏం చేయాలి? ముందు ఫస్ట్ బార్, ఇక్కడ బార్ ఇచ్చేటప్పుడు ఏదో నెంబర్ బార్ ఇస్తే వి అంటే వినిక్రమ్ కదా, ముందు మనం వచ్చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ రాద్దాం. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. ఓకే, సొల్యూషన్ ఏంటి? 5 1/3 మైనస్ కర్లీ బ్రాకెట్ 4 1/3 మైనస్ స్మాల్ బ్రాకెట్ యాక్చువల్లీ స్మాల్ బ్రాకెట్ కానీ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చారు. ఓకే, 2 1/3 మైనస్ 1/3 మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు ఏంటి మనకు 2 1/3 ఇచ్చారు. అదేంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి నార్మల్ ఫ్రాక్షన్ తేవాలంటే 3 × 2 ఎంత? 6 + 1. ఓకే, ఇక్కడ వినిక్రమ్ ఉంది. ఇప్పుడు ఏంటి మనం వినిక్రమ్ కదా, వి బోడోమస్ ఏం చేయాలి? ముందు వినిక్రమ్ చేయాలి. వినిక్రమ్ అంటే ఫస్ట్ మనం సపరేషన్ చేసుకోవాలి, ఎందుకంటే 2 1/3 మైనస్ 1/3 ఇచ్చారు కాబట్టి. ఓకే, ఇక్కడ ఏంటి 2 1/3 అనేది మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చుకోవాలంటే 3 2 ఎంత? 6 + 1 ఎంత? 7. ఓకే, 7/3 మైనస్ 1/3. ఓకే, స్మాల్ బ్రాకెట్. ఓకే, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ మైనస్ 4 1/3 అలా దించేసుకోవాలి. ఫస్ట్ వినిక్రమ్ చేస్తున్నాం కాబట్టి 5 1/3 మైనస్ ఇక్కడ వినిక్రమ్ ఉంది కదా, ఫస్ట్ వినిక్రమ్ చేద్దాం. ఏంటి 3 కామన్గా ఉన్నాయి. ఏంటి డినామినేటర్లో ఏమున్నాయి? 3 కామన్గా ఉన్నాయి. ఏంటి 3 ఉంది కామన్గా ఉన్నాయి. అప్పుడు మనం పైన న్యూమినేటర్లో మైనస్ చేసుకోవాలి. ఎంత వస్తుంది? మనకి 6 వస్తుంది. 6/3 వేసుకోవాలి. ఏంటి 6/3 వేసుకోవాలి. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ అవుతుందంటే ఎస్ అవుతుంది. మనం క్యాన్సిల్ అప్పుడే చేసుకోకుండా లాస్ట్ చేసుకున్నాం. ఓకే, 3 వేసుకున్నాం మైనస్ ఇప్పుడు 3 4. ఓకే, ఇప్పుడు బ్రాకెట్లు అయిపోయాయి. బ్రాకెట్లు తీసేయచ్చు. ఏంటి బ్రాకెట్లు తీసేయచ్చు. ఇప్పుడు మనకి కలిగేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి కర్లీ బ్రాకెట్ ఒకటే ఉంది. ఓకే, కర్లీ బ్రాకెట్ మైనస్ అంటే 6/3 మైనస్ ఇక్కడ మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు. మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే 3 × 4 12 12 + 1 ఎంత? 13/3. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఇక్కడ క్లోజ్. ఇక్కడ మళ్ళీ 3 అనేది కామన్గా వస్తుంది. డినామినేటర్ అంటే 3 కామన్గా ఉంటే మనం పైన డినామినేటర్లో మైనస్ చేసుకోవచ్చు. మైనస్ అయితే మైనస్, ఓకే అయితే ప్లస్ అయితే ప్లస్. 13/3. ఇప్పుడు మనం దీన్ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా, దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా తెచ్చేద్దాం. ఓకే, అంటే ఇది 3 5 15 15 + 1 16 16/3 మైనస్. ఇప్పుడు ఇదే మనం ఇక్కడ పక్కన రాద్దాం. ఓకే, ఇక్కడ 13 మైనస్ 6 ఓకే /3. ఓకే ఓకే నెక్స్ట్ ఏంటి మనకు 16/3 మైనస్ 16/3. మనం ఇది ఇక్కడ తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనకి అంటే ఇదే రోడ్ చేశాను కదా,
ఏంటి ఇప్పుడు 13/3 మైనస్ 6/3. ఇక డినామినేటర్లు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం న్యూమరేటర్స్ ని మైనస్ చేయాలి. ఓకే, 13 మైనస్ 6 ఎంత? 7/3. ఓకే, మైనస్ 16. ఇప్పుడు ఏంటి ఈ కర్లీ బ్రాకెట్స్ పోతాయి. ఓకే, మైనస్ చేసుకున్నాం కదా, ఈ కర్లీ బ్రాకెట్స్ అనేవి పోతాయి. ఓకే, ఈ కర్లీ బ్రాకెట్స్ పోతే ఇప్పుడు డైరెక్ట్ 16/3 అంటే 16/3 మైనస్ 7/3 వస్తుంది. మళ్ళీ ఇక్కడ డినామినేటర్స్ అన్ని సేమ్ గా ఉన్నాయి. డినామినేటర్స్ సేమ్ గా ఉండేటప్పుడు 3 మళ్ళీ వేసుకున్నాం సేమ్ గా. 16 మైనస్ 7. 16 మైనస్ 7 ఎంత? 9. ఓకే, 9/3. 9/3 అంటే క్యాన్సిల్ అవుతుందా? ఎస్, 3 డబుల్ అవుతుంది. 3 1s 3 3s 3 1s 3 3s. ఇప్పుడు ఎంత వచ్చింది? 3/2. డినామినేటర్ లో ఎప్పుడైనా 1 ఉంటే మనం డైరెక్ట్ 3 అని చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్ లో ఏముంది? ఆప్షన్ ఏ 2 ఉంది, ఆప్షన్ బి 3 ఉంది, ఆప్షన్ సి 4 ఉంది, ఆప్షన్ డి 5 ఉంది. ఇక్కడ మనం ఆప్షన్ బి చూస్తే 3 ఉంది. ఇక్కడ మన ఆన్సర్ కూడా 3 కదా, అంటే ఆప్షన్ బి అని కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ద వాల్యూ ఆఫ్ అంటే 17th క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ √81 ప్లస్ √729 నెక్స్ట్ బై ఇచ్చారు. √144 మైనస్ √36 ఇచ్చారు. ఇప్పుడు సొల్యూషన్ చేద్దామా? ఫస్ట్ మనం రూట్లు క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కించేసి √729 బై ఓకే √144 మైనస్ √36. ఇప్పుడు కదా ఫస్ట్ √81 క్యాన్సిల్ చేద్దాం. √81 అంటే 9 9 81 కదా, అందుకు 9. ఓకే, ఈక్వల్స్ టు 9 ప్లస్ √729. √729 కదా, ఇది మనకి 27 దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే 27 స్క్వేర్ చేసుకున్నాం. 27 స్క్వేర్ అంటే 2 2s 4. ఓకే, నెక్స్ట్ 7 7s 49. ఇక్కడ 0 ప్లస్ ఏం లేదు కాబట్టి 49 రాసుకోవచ్చు. 7 అంటే మనం స్క్వేర్ చేసుకున్న తర్వాత లోపల ఉన్నాయి కదా, లోపల ఇంటూ చేసుకోవాలి. అంటే 2 7s 14. 14 కి డబుల్ 14 2s 28. ఓకే, 9. ఓకే, 9 తర్వాత 2 12 వస్తుంది. 1 7 ఎంత వచ్చింది? 729. ఇక్కడ కూడా 729 ఉంది కదా. ఓకే, ఇక్కడ కూడా 729 ఉంది, అక్కడ కూడా 729 ఉంది. రెండు 729 కాబట్టి మనం ఇక్కడ 7 అంటే 29 రాసుకోవచ్చు. సారీ, 27 రాసుకోవచ్చు. 27 బై ఇప్పుడు 14 ఇచ్చారు అంటే 144 ఇచ్చారు. 144 అనేది 12 12 ఎంత? 144. ఇక్కడ ఇచ్చారు మైనస్ ఇచ్చాడు. మైనస్ ఇక్కడ √36. 36 అంటే 6 6 36, అందుకు 6. ఇప్పుడు మనం ఇలా క్యాన్సిల్ చేసుకోకూడదు. క్యాన్సిల్ చేయకుండా ఫస్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది. ప్లస్ మైనస్ ఉండేటప్పుడు క్యాన్సిల్ అవ్వదు ఎప్పుడు. ఇక్కడ ఇంటూ అంటే ఇక్కడ సపోజ్ ప్లస్ దగ్గర ఇంటూ ఇచ్చి ఇక్కడ ఇంటూ ఇస్తే అప్పుడు అవుతుంది. ఓకే, ఒకటి ఇంటూ ఇచ్చి ఒకటి ఇంటూ ఇవ్వకుండా ప్లస్ అయినా మైనస్ అయినా ఇస్తే అప్పుడు అవ్వదు కూడా. ఓకే, ఫస్ట్ మనం ప్లస్ చేసుకున్నాం. 9 ప్లస్ 27 36 బై 12 మైనస్ 6. 12 మైనస్ 6 ఎంత? 6. ఓకే, ఇప్పుడు 36 బై 6 క్యాన్సిల్ అవుతుంది కదా. 6 చెబితే ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత? 6 1s 6 6s ఎంత వచ్చింది? 6 వచ్చింది. 6 అనేది ఇక్కడ ఆప్షన్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అంటే 18th క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3 + 4 డివైడెడ్ బై 2 ఇంటూ 3 బై ఓకే బై 4 + 3 ఇంటూ 2 డివైడెడ్ బై 3. ఓకే, సొల్యూషన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే 3 + 4 డివైడెడ్ బై 2 ఇంటూ 3 బై 4 + 3 ఇంటూ 2 డివైడెడ్ బై 3. ఓకే, సొల్యూషన్ పెట్టాం కదా, చేద్దాం. 3 + 4 ఫస్ట్ మనం క్వశ్చన్ రాద్దాం, ఈజీగా ఉంటుంది అప్పుడు. ఓకే, ఫస్ట్ లేకపోతే ఒక పని చేద్దాం, ఎక్కడ చేసేద్దాం. ఏంటి 3 + 4 ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి కదా. బొడమస్ రూల్ దీనికి యూజ్ చేయాలి కదా, సింప్లిఫికేషన్స్ కదా. అందుకు 4 డివైడెడ్ బై 2. 4 డివైడెడ్ బై 2 ఎంత? 2. ఓకే, 2 + 3 ఇంటూ 3 బై ఇప్పుడు ఇక్కడ కూడా డివిజన్ చేసుకుందాం. డివిజన్ చేసుకుంటే 2 డివైడెడ్ బై 3 ఇచ్చారు. అప్పుడు మనం 2/3 వేసుకోవచ్చు కదా. ఎస్, 2/3 వేసుకోవచ్చు. ఇంటూ 3 + 4 అవును కదా.
ఇప్పుడు ఏంటి మనం ఇంటూ చేసుకోవాలి, మల్టిప్లికేషన్, డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్, మనకు ఆఫ్ లేదు కాబట్టి. ఓకే 2 into 3, 2 into 3 ఎంత 6, 6 plus 3. ఓకే బై, ఇప్పుడు మళ్ళీ మనకి ఇంటూ చేసుకోవాలి మల్టిప్లికేషన్ కాబట్టి 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే 3 3 క్యాన్సిల్ అయిపోతే 4 plus 2 ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్లస్లు ఉన్నాయి కదా, క్యాన్సిల్ అవుతుంది అంటే అవ్వదు. ఓకే ఎందుకంటే ఇక్కడ ప్లస్లు ఉన్నాయి, మనకి మల్టిప్లికేషన్స్ ఉండాలి. ఓకే అంటే ఇక్కడ ఇంటూ ఉండాలి. ఓకే ఇప్పుడు 3 plus 6 ఎంత 9. ఓకే ఈక్వల్స్ టు 9 బై 4 plus 2, 4 plus 2 6. ఓకే ఇప్పుడు క్యాన్సిల్ అవుతుందంటే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 3s are 3 2s are 3/2. 3/2 అనేది ఇక్కడ ఆప్షన్స్ లేకుండా ఉంది. ఆప్షన్ ఏ 3/8, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 1/5, ఆప్షన్ డి 3/2. ఆన్సర్ ఇస్ 3/2. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19th one. 3/4 divided by 3/4 into 2 plus 3/2 equal to అన్నాడు. ఇది చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఓకే చేద్దాం. సొల్యూషన్ ఏంటి 3/4 divided by 3/4 ఇచ్చారు. ఓకే క్వశ్చన్ మెన్షన్ చేస్తున్నాను. ఓకే ఇంటూ 2 ప్లస్ 3/2 ఇచ్చారు. ఓకే ఫస్ట్ మనం బొడమస్ రూల్ ఏంటి డివిజన్ చేసుకోవాలి. ఫస్ట్ వినిక్రమ్ లేదు. ఓకే వి తర్వాత బి బ్రాకెట్స్ లేవు కదా. ఆ తర్వాత ఓ అనేది ఆఫ్ కదా లేదు, అది కూడా డి అనేది డివిజన్ ఉంది కదా, డివిజన్ చేద్దాం. ఓకే 3/4 ఇక డివిజన్ ఉంది, డివిజన్ ఇంటూ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ లో ఉండేటప్పుడు ఇంటూ చేసుకున్నా ఈ 3/4 అనేది రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 4/3 అవుతుంది. అవును కదా. ఇప్పుడు ఇంటూ 2 ప్లస్ 3/2. ఇప్పుడు అన్ని ఇంటూలోకి వస్తాయి కదా, కొన్ని ఇక్కడ వరకు వచ్చాయి ఇంటూ. ఓకే ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాం. 4 4 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, ఓన్లీ 2 ఉంది. ఇంటూ 2 అంటే ఓన్లీ 2. ఓకే ప్లస్ 3/2. ఓకే బై 1 చేసుకుంటే ఇక్కడ 2 వస్తుంది. ఎందుకంటే 1 కి 2 కి ఎప్పుడు అంటే 1 కి 2 కి ఎల్సిఎం చేసిన ఏ నెంబర్ అయినా సపోజ్ కి 1 ఇక 5 ఇచ్చిన 127 ఇచ్చినా కూడా అదే 1 తో ఇంటూ చేసుకోవడమే. ఎందుకంటే ఎల్సిఎం అవ్వదు కాబట్టి మనం డైరెక్ట్ వేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు 2 వచ్చింది కదా. ఇప్పుడు 1 టేబుల్ 2 అనేది 2 టైమ్స్. అప్పుడు 2 into 2 4 ప్లస్ 2 టేబుల్ 1 టైం కదా 3. ఓకే 1 టైం అవుతుంది కదా, 2 1s are 2. అందుకే ఇక్కడ 1 into 3 3. ఓకే 4 plus 3 7/2. ఓకే 7/2. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 7/2, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 2/7. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి 2/7 ఇచ్చారు, 7/2 ఇచ్చారు, కానీ మన ఆన్సర్ ఏంటి 7/2, ఆప్షన్ బి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 20. 30/8 into 16/5 divided by 28/7. ఇది ఈజీయే కదా మనం. ఓకే సొల్యూషన్ పెడదాం. సొల్యూషన్ పెట్టి 30/8. ఓకే 30/8 వేసుకొని ఇంటూ 16/5. ఓకే ఇక్కడ డివిజన్ ఇచ్చారు, డివిజన్ రెసిప్రోకల్ చేస్తుంది ఇక్కడ డైరెక్ట్ ఇంటూ ఇక్కడ 28/7 ఉంది కదా, 7/28 అవుతుంది రెసిప్రోకల్ కాబట్టి. ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ అవుతుందంటే 5 1s are 5 6s are. ఓకే ఇక్కడ 2 3s are 2 4s are 4 1s are 4 4s are. ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ అవుతుంది 4 1s are 4 7s are. అవును కదా. ఇప్పుడు 7 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చింది 3 వచ్చింది. 3 అనేది ఆప్షన్స్ లో ఇక్కడ ఏముంది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి